ఇది వచ్చేసి ఈరోజు ఈ బ్లౌజు అంటే చిన్న పిల్లలకి హాఫ్ బ్లౌజ్ అనమాట. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చిన్న పిల్లలకి నార్మల్గా హ్యాండ్స్ ఎంత వస్తాయో చూపిస్తా. నార్మల్గా చిన్నపిల్లలకి 6 ఇంచులు ఉంటాయి. 6 ఇంచులు అంటే నాకు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం, నేను కొలతలు తీసుకున్న దాని ప్రకారం 6 ఇంచులు. ఇక్కడికి కాకపోతే నేను 7 ఇంచులు తీసుకుంటున్నా. ఏడు ఇంచులు కట్ చేసుకుంటున్నా నేను. 7 ఇంచుల కాడ నుంచి ఇలా ఒక టిక్ పెట్టుకొని ఇలా గీసుకోండి. ఇప్పుడు నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటాను చూడండి. ఇలాగా కట్ చేసుకున్నాక ఇది కొంచెం ఎక్కువ ఉంచాలి, అంటే బుగ్గకి కావాలి కాబట్టి ఇలా ఉంచుకోండి. ఇప్పుడు సేమ్ ఎంత అంటే వాళ్ళకి 20 వచ్చింది. ఇప్పుడు వాళ్ళది 20 వచ్చింది. 20 అంటే మనకి ఇది ఓకే సరిపోతుంది. చూడండి ఎలాగనేది చెప్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది. షోల్డర్ వచ్చేసి 8 అంటే 4 ఇంచులు. ఇక్కడికి మనము కిందకి కూడా సేమ్ 4 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇలా వేసేసుకోండి. పొడవు వచ్చేసి 9 ఇంచులు ఇక్కడికి, కాకపోతే మడుస్తాం కాబట్టి 2 ఇంచులు ఎగస్ట్రా. ఇలాగా మనం ఎంత ఫోల్డింగ్ చేస్తాం చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా నీట్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసినాం కదా, ఈ ఫోల్డింగ్ మనకి ఎంత అనేది గల్ల చూపిస్తాను చూడండి. ఓన్లీ గల్ల చిన్నపిల్లలకి మనం అంజద ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. ఇంత ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ అనేది ఇలా మలుచుకోవాలన్నమాట. వాళ్ళకి 9 ఇంచులు ఉంది కదా, దాన్ని బట్టి మనం మలుచుకోవాలి. ఓకేనా? హ్యాండ్స్ అది సరిపోయింది. ఇప్పుడు ఇలాగా ఫస్ట్ పెద్ద బార్డర్ ఎటు ఉందో అటు చూసుకోవాలి. ఇది మనం హ్యాండ్స్కి వేయడానికి వదిలేసుకోవాలి కాబట్టి ఈ చిన్న బార్డర్ చూసుకొని ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇది కూడా సేమ్ ఇలా తీసుకొని కట్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ లైనింగ్ ఎగస్ట్రానే కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మిగిలింది మొత్తం సేమ్ దీనంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఏం అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది హ్యాండ్స్ అయితే నేను చెప్తాను చూడండి. హ్యాండ్స్కి మనకి బుగ్గ కావాలి కాబట్టి బార్డర్ కిందికి వదిలేసి ఇది మాత్రం మొత్తం బుగ్గకి కట్ చేసేసుకొని బుగ్గ పెట్టుకోవాలి. అది నేనైతే కటింగ్ వీడియో పెడతా. ఓకేనా? మరి బాయ్.